ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కార్తీక్ నన్ను ఎక్కడికెళ్ళావు అంటే పోలీస్ స్టేషన్ కి అని చెప్పేశాను. స్టేషన్ లో ఏమడిగారో మొత్తం చెప్పాను. భావన, వీడికి కట్టర్ కరెక్ట్ గా ఉంటుంది. అబ్బా భావన, వెళ్ళో గ్లాసు మంచినీళ్లు తీసుకురా. తాగుతావా? వద్దులే. అబ్బో, ఆ కార్తీక్ భార్య అను అబ్బా చాలా క్రిటికల్ క్యారెక్టర్ భావన. ఎప్పుడు చూసిన ఆమెకి సుందరి కడుపులో బిడ్డకి తండ్రెవరు తండ్రెవరు, అబ్బబ్బా ఇదే ఆలోచనే, ఇదే ఆలోచన. అసలు నువ్వు పద్ధతి నాకేం నచ్చలేదు. రేటోని నువ్వు చెప్పరా, పెళ్ళాంకి కడుపుస్తే ఆ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరవుతారు చెప్పరా? ఆమె మొగుడే కదా, చెప్పరా? మాట్లాడరా. ఆ డబ్బు ఎక్కడ పెట్టావో చెప్పరా, లేకపోతే మేము మాట్లాడుకుంటున్నాం కదా. మా మాటలు మొత్తం ఫినిష్ అయ్యేసరికి నీ గోర్లన్నీ ఫినిష్ అయిపోవడం ఖాయం. ఖాయం రా, చెప్పు, మాట్లాడు. రే 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 రే, ఎక్కువ కథలకు వేలు కట్టయిపోగలదు. జాగ్రత్త భావన. నువ్వు పంచే భావన, అసలు సుందరి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రెవరు? నువ్వు ఎంక్వైరీ చెయ్యి, సరిపోతుంది. నువ్వు ఎంక్వైరీ చెయ్యి. కేసుకి సంబంధించిన మ్యాటర్ మాత్రం ఆ 4 గోడల మధ్యే ఉంది భావన. సుందరి అనుని అను మేడం అంటుంది. ఈ అను కూడా సుందరిని సుందరి మేడం అని పిలుస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, అసలు ఈ మేడం గోలేమిటో నాకేమీ అర్థం కావట్లేదు. రేయ్, నీ గోలేంట్రా? ఏం నీ గోల? ఇంకా గోల్డ్ కట్టేనా? యువతలు మేము మాట్లాడుకుంటున్నాం కదా. రేయ్, నిన్ను ఇంకో కోరు తీస్తా. ఇంకో కోరు తీస్తా. నీకు బాగున్నట్టుంది, ఇదే బాగున్నట్టుంది. ఇప్పుడు చెప్పరా? నిజం చెప్పు. నిజం చెప్తాను. ఆ డబ్బు ఎక్కడుందో నేను చెప్తాను మేడం. భావన, ఈ కేసు క్లోజ్ అయింది. అమౌంట్ మీరు రికవరీ చేసుకోండి. నెక్స్ట్ రాజేశ్వరి దేవి కేస్, అది కూడా క్లోజ్ చేస్తాను. సుందరి నాటకాలు ఆడుతోందనే విషయం కనిపెట్టి నిరూపిస్తాను. ఏమయ్యా రామసుబ్బు, ఇంకా లాభం లేదయ్యా. సుందర్ని కేసులో ఇరికించాలంటే ఫస్ట్ మన క్లూ దొరకాలి. ఆ క్లూ ఎలా ఉండాలంటే సార్, స్క్రూ బిగించినంత టైట్గా ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేద్దాం? నేను ఆ రోజు రాజేశ్వరి దేవిని రాడ్ పెట్టి కొట్టాను. రావుసుబ్బు, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా కేర్ఫుల్గా వాళ్ళ కదలికల్ని పసిగట్టాలి. అవును సార్, నేనైతే మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను సార్. ఫైనల్గా సుందరి వెళ్ళి జైల్లో కూర్చోవాలి సార్. దానికి ప్లాన్ చెప్పండి సార్. ఆ రోజు రాజేశ్వరి దేవిని రాడ్తో కొట్టినప్పుడు బ్లడ్ పడింది. అప్పుడు బ్లడ్ పడిందని చెప్పారు సార్. బ్లడ్ పడింది కదా, దాన్ని తుడిచిన క్లాత్ ఏం చేశావు? అదేమన్నా భగవద్గీత సార్, భద్రంగా దాచుకోవడానికి? బ్లడ్ తుడిచింది సార్, ఎక్కడ పడేసానో ఏంటో. బా, ఆ బ్లడ్ రాజేశ్వరి దేవి గారి బ్లడ్ ఒకటే అని నిరూపించొచ్చయ్యా. సార్, అసలు ఆమె బ్లడ్ ఎక్కడుంది సార్? అదే బ్లడ్ ఇదనడానికి?
ఆమె బ్లడ్ లేకపోయినా ఆమెది ఓ పాజిటివ్ గ్రూప్. మనం ఒక ప్లాన్ చేయాలి. ఏంటి సార్ ప్లాను? ఒక లేడీస్ కర్చీఫ్ తీసుకొని దాన్ని క్రీస్తుపూర్వం కర్చీఫ్లా చేయాలి. అంటే చాలా ఓల్డ్గా ఉండాలన్నమాట. యు ఆర్ కరెక్ట్ రామ్ సుబ్బు. అప్పుడు ఆ కర్చీఫ్ మీద ఓ పాజిటివ్ బ్లడ్ని కాస్త అద్దాలి. బ్లడ్ని అద్దాలా? ఏ అద్దవా? అద్దుతా సార్. గుడ్. నీ బ్లడ్ ఏ గ్రూప్? ఓ పాజిటివ్ సార్. యూనివర్సల్ గ్రూప్. నా బ్లడ్ ఎవరికైనా ఇవ్వచ్చు సార్. సూపర్ అయ్యా నువ్వు అర్జెంటుగా పని చేయాలి. ఏంటి సార్ అది? నీకు కానిస్టేబుల్ తెలుసన్నావు కదా, ఫస్ట్ వెళ్ళి వాడిని కలిసి మన కేసు ఏ స్టేజ్లో ఉందో తెలుసుకో. అప్పుడు ఈ బ్లడ్ కథ నేను చెప్తాను. ఓకేనా? ఓకే సార్, నాకు అర్థమైంది. నేను ఫస్ట్ వెళ్ళి ఆ కానిస్టేబుల్ని కలుస్తాను. వస్తాను సార్. కాంతమ్మా, ఏంటి కాంతమ్మా, సుందరి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరనేది చెప్పిందా? ఏం చెప్పడం అమ్మా, తనలా కొట్టొచ్చినట్టు మీదకొస్తుంటే. ఎందుకు కాంతమ్మా, ఏమైంది? అమ్మా మీరు చెప్పారని కాకుండా నేను అమ్మా మీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు అన్నాను. అంతే, చాలా సీరియస్ అయిపోయింది. నువ్వు నీ హద్దుల్లో ఉండి మాట్లాడు, లిమిట్స్ దాటావంటే నిన్ను పనిలోంచి తీసేస్తాను అంటూ కోపడిందమ్మా. నిన్ను పనిలోంచి తీసేస్తాను అని తనెలా అంటుంది? నేనున్నాను, నువ్వేం భయపడకు కాంతమ్మా. ఆ బిడ్డకు తండ్రి ఎవరనేది నేనే చిన్నగా తెలుసుకుంటానులే. స్వర్ణ రెడీ అయింది, ఎక్కడికి వెళ్తుంది? స్వర్ణ, రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు? నాకేం తెలీదు మేడం. సుందరి అక్క పనుంది, బయటికి వెళ్దాం, రెడీ అవ్వమంటే రెడీ అయ్యానంతే. సుందరికి ఏం పని లేదు, బలా దురుగా తిరిగొస్తుంది. నిన్ను కూడా తనలాగే ఊరంతా తిప్పాలనుకుంటోంది. నీతో నాకు పనుంది, ఉండిపో. సుందరితో అవసరమైతే మరోసారి వెళ్దూలే. ఏమో అక్క, సుందరి అక్క ఏమంటుందో, అసలు తను ఎక్కడికి వెళ్ళాలనుకుంటుందో వచ్చాక కనుక్కుంటాను. అక్క, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏంటి స్వర్ణ, ఎక్కడికి వెళ్ళేది చెప్తేనే వస్తావా, లేకపోతే రావా? అదేం లేదక్క, అను మేడం ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతున్నాను. చిన్న పనుంది మేడం, నేను స్వర్ణ వెళ్ళేసొస్తాము. స్వర్ణ అక్కర్లేదు, స్వర్ణతో నాకు పనుంది. కావాలంటే నువ్వొక్కదానివి వెళ్ళు. వెంటనే వచ్చేస్తాం మేడం, మాకక్కడ పెద్ద పనే ఉండదు, చిన్న పనే, చూసుకుని వచ్చేస్తాం. తను నాతో రావడానికి ఆల్రెడీ రెడీ అయింది. రెడీ అయితే ఆగిపోతుంది. తను నీతో రాకపోతే దేశం కొట్టుకుపోతుందా, సునామీ ఏమైనా వచ్చేస్తుందా? అబ్బా, స్వర్ణ నెట్టి పరిస్థితుల్లోనూ సుందరి మేడంతో పంపడం అను మేడంకి ఇష్టం లేదు. అందుకే అంతగా మాట్లాడడం లేదు, స్వర్ణను కూడా ఆపుతోంది. స్వర్ణ, నీకు రెస్ట్ అవసరం స్వర్ణ. నువ్వు బయటికి ఏం పని లేకపోయినా అయిన దానికి కానిదానికి ఇలా బయటికి వెళ్ళాలనుకోవడం కరెక్ట్ కాదు. అది నీ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అను మేడంకి నా మీద ఇంత ఎఫెక్షన్ దేనికున్నట్టు? రోజు రోజుకి నా మీద ప్రేమ పెరిగిపోతుందా, లేదంటే ఇంకేదైనా కారణముందా?